దేవుడైన యెహోవా ఈ 10 తెగుళ్ల ద్వారా ఐగుప్తు ప్రజల పూజించే దేవతలకందరికీ ఎలా తీర్పు తీర్చారో తెలుసుకుందాం. మొదటిది, నీళ్లు రక్తముగా మారడం. ఇది ఐగుప్తుల దేవుడైన నైలు నది వరదలకు పురాతన దేవుడు హప్పీని సూచిస్తుంది. 2, కప్పలు రావడం మరియు ఇండలో నేమి, వెలుపల నేమి, పొలములలో నేమి, కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. ఇది ఐగుప్తుల దేవత హేకెట్ని సూచిస్తుంది. కప్పతలతో చిత్రీకరించబడిన దేవత సంతానోత్పత్తి, ప్రసవం మరియు జీవసృష్టికి దేవత. 3, ఐగుప్తు దేశమ మందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలుగా మారడం. ఇది ఐగుప్తుల భూమి దేవుడు గెబ్ను సూచిస్తుంది. 4, ఈగల గుంపులు. ఫరో ఇంటిలోకిని అతని సేవకుల ఇండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఇది ఐగుప్తుల దేవుడు ఖేప్రి. ఖేప్రి సృష్టికి, సూర్యుని కదలికకు మరియు పునర్జన్మకు అధిపతి అయిన దేవుడు ఇతన్ని తరచుగా ఒక పేడపురుగు రూపంలో లేదా పేడపురుగు తల ఉన్న మనిషి రూపంలో చిత్రిస్తారు. 5, ఐగుప్తీయుల పశువులన్నీయూ చనిపోవడం. ఇది ఐగుప్తుల దేవుడు ఏపీస్. ప్రాచీన ఐగుప్తులో పూజలందుకున్న ఒక పవిత్రమైన ఎద్దు దేవుడిని సూచిస్తుంది. 6, మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను. ఐగుప్తుల దేవుడు ఇమ్హోటెప్ వైద్యం మరియు జ్ఞానానికి అధిపతి అయిన దేవుడిని సూచిస్తుంది. 7, మిక్కిలి వడగండ్లను కురవడం. ఇది ఐగుప్తుల దేవతలు నట్, ఆకాశదేవత, షూ, వాయుదేవుడు మరియు టెఫ్నెట్, తేమ దేవతలను సూచిస్తుంది. 8, మిడతలు రావడం. ఇది ఐగుప్తుల దేవుడు నెపెర్, ధాన్యం, గోధుమలు, పంటల రక్షక దేవుడిని సూచిస్తుంది. 9, ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారం ఆయెను. ఇది ఐగుప్తుల దేవుడు సూర్యదేవుడైన రా, ప్రాచీన ఐగుప్తుల సూర్యదేవుడు, సృష్టికర్త మరియు దేవతల రాజుని సూచిస్తుంది. 10, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకుని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ, పశువుల తొలిపిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఐగుప్తులో ఫరోను దేవుడిగా భావించేవారు మరియు అతని కుమారుణ్ణి కూడా దేవుడిగా భావించేవారు. దీని ప్రకారం దేవుడు నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనములో చెప్పినట్టు ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చాడు. ఇంకా యెహోవానే దేవుడని నిరూపించాడు. వీడియో లైక్, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.